మేడిగడ్డ పునరుద్ధరణ పనుల పర్యవేక్షణ బాధ్యత సాంకేతిక కమిటీదేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. డ్యాం భద్రత పునరుద్ధరణ చర్యలకు సూచనలు ఇచ్చే బాధ్యత రాష్ట్ర డ్యాం భద్రతా సంస్థ ఎస్డీఎస్ఏపై ఉంటుందని వివరించింది. ఈ మేరకు హైకోర్టుకు ఎన్డీఎస్ఏ నివేదిక సమర్పించింది. మేడిగడ్డ బ్యారేజీ దాని అనుబంధ నిర్మాణాల భద్రతాపరమైన ఆందోళనలపై తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సాంకేతిక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసినట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ హైకోర్టుకు నివేదించింది. ఎన్డీఎస్ఏ అధ్యక్షతన పనిచేసే ఈ సాంకేతిక కమిటీలో సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని తెలిపింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన బ్యారేజీలు, పంప్హౌసుల సురక్షిత వినియోగానికి నిర్మాణాత్మక నివేదిక సమర్పించేలా ఆదేశించాలని ఒక న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్లో హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్డీఎస్ఏ ఇటీవల కౌంటర్ దాఖలు చేసింది. కుంగిపోయిన మేడిగడ్డ పునరుద్ధరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్లయితే ఆ పనులను పర్యవేక్షించే బాధ్యత ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీదేనని తెలిపింది. అంతేగాక డ్యాం భద్రత పునరుద్ధరణ చర్యలకు సంబంధించి సూచనలు ఇచ్చే బాధ్యత రాష్ట్ర డ్యాం భద్రతా సంస్థపై ఉంటుందని వివరించింది. ప్రణాళిక, డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలు మేడిగడ్డ బ్యారేజీ సమస్యలకు కారణమని పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీని పోలిన సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణాల పటిష్టతను పరిశీలించాలని సూచించింది. 3 బ్యారేజీలకు సంబంధించి తాత్కాలిక భద్రతా చర్యలను అఫిడవిట్లో పేర్కొంది. మేడిగడ్డ విషయంలో నీటి ఒత్తిడి తగ్గించడానికి బ్లాక్ 7 గేట్లను పూర్తిగా తెరిచి ఉంచాలని సిఫార్సు చేసింది. మిగిలిన 6 గేట్లను పూర్తిగా తెరిచి ఆ స్థితిలోనే పటిష్టంగా బిగించాలని సూచించింది. గేటును పూర్తిగా ఎత్తడంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే అక్కడే మరమ్మతు చేయాలని సిఫార్సు చేసినట్లు తెలిపింది. కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు అయినప్పటికీ వ్యవసాయపరమైన ఇబ్బందులను పిటిషనర్ ప్రస్తావించారని, ఇవి ప్రభుత్వ విధానపరమైన అంశాలని, ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని పేర్కొంది.